వారిద్దరూ సీనియర్ నాయకులే. గతంలో గులాబీ పార్టీలో ఉండగా వారిది గురు శిష్యుల బంధం. ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానం. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఒకరేమో సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొకరేమో మాజీ ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు వారు నువ్వా నేనా అంటూ కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. దీంతో రెండు కత్తుల్ని ఒకే వరలో పెట్టినట్లుగా అయ్యింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అందులో సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా ఇద్దరికి ఇద్దరు ఎవరికి వారే ఏంది బిడ్డ ఇది నా అడ్డా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారంట. ఆ ఇద్దరి నేతల వర్గ పోరుతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సైతం రెండుగా చీలిపోయారంట. ఇంతకీ ఎక్కడ ఆ గడ్డ, ఎవరిది ఆ అడ్డా? బాన్సువాడ కాంగ్రెస్లో తారాస్థాయికి వర్గపోరు. పోచారం శ్రీనివాస్ వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి. వార్నింగ్ ఇచ్చుకునే స్థాయికి చేరిన వ్యవహారం. ఇద్దరు నేతల తీరుతో అయోమయంలో అధికార పార్టీ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఇప్పుడు వర్గపోరుతో అట్టుడుగుతోంది. వేరువేరు పార్టీల మధ్య వర్గపోరు సర్వసాధారణ. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్. ఒకే పార్టీకి చెందిన, అది కూడా అధికార పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. యుద్ధానికి సై అంటే సై అంటున్నారు. గడిచిన కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయమే ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినవారు. అప్పుడు ఎంతో ఆప్యాయంగా గురు శిష్యుల బంధంతో కనిపించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇద్దరు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన ఏనుగు రవీందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డి నుంచి కాకుండా బాన్సువాడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పరిస్థితులు మారిపోయాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు బగ్గుమంటూ వస్తున్నాయి. పోచారం చేరికతో ఏనుగు రవీందర్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో బహిరంగంగానే పరస్పరం మాటలు యుద్ధానికి దిగుతున్నారు ఇద్దరు నేతలు. ఇటీవల వీరి పోరు మరింత రచ్చకెక్కింది. ఏకంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అనుచరులపైన వర్ని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అన్న ఫిర్యాదుపై 28 మందిపై కేసు నమోదు కాగా దీని వెనుక పోచారం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవలే వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రశ్నిస్తే తమపై అక్రమంగా కేసులు పెట్టించారని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి సహనం పాటించాలని, కేసు నమోదుపై ఆరా తీస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. పోచారం విషయంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు సైతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారట. తన వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి రావడంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పోచారం కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. పోచారం కాంగ్రెస్ లో చేరకముందు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్ని మండలంలోని గ్రామాలకు అభివృద్ధి పనుల నిమిత్తం 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీంతో పనులు సాగుతున్న తరుణంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే తన పలుకుబడిని ఉపయోగించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల చేసిన నిధులను నిలిపివేసినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు పోచారంపై పార్టీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులపై కక్ష సాధింపులో భాగంగా పోచారం తమపై చర్యలకు దిగినట్లు పార్టీ నాయకులు విమర్శించారు. ఇందులో భాగంగానే తమపై తప్పుడు కేసు నమోదు చేయించారని ఏనుగు వర్గీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న తమపై నిన్న మొన్న పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తప్పుడు కేసు నమోదు చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అధికార పార్టీలో రచ్చకు దారితీసింది.
మరోవైపు స్థానికేతరులు బాన్సువాడను విడిచిపెట్టి వెళ్లాలని పోచారం డిమాండ్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేనే అంటూ ఏనుగు రవీందర్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బాన్సువాడలో కాలు పెట్టొద్దని, అక్కడి వ్యవహారాల్లో వేలు పెట్టొద్దనని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏనుగు రవీందర్ రెడ్డికి చెప్పారని, రవీందర్ రెడ్డి పార్టీ నేతల్ని రెచ్చగొడుతున్నారని పోచారం మండిపడ్డారు. ఇక మరోవైపు ఇక నుంచి పోచారందే నడుస్తుంది, ఆయన మాటే చెల్లుబాటవుతుందని ఆయన అనుచరులు ప్రకటించుకున్నారు. అయితే పోచారం కామెంట్స్ కు ఏనుగు రవీందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను బాన్సువాడను వదిలి వెళ్లాలని అన్నట్టుగా పోచారం చెప్పడం సరైంది కాదని, అసలు తానెందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. ఏమైనా తప్పు చేశానా, దొంగతనం చేశానా అని ఆగ్రహించారు. బాన్సువాడను వదిలేసి వెళ్లాలని తనకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పలేదని అన్నారు. అంతటితో ఆగకుండా పోచారంకు సవాల్ విసిరారు. పచ్చి బట్టలతోనైనా సరే, పసుపు బట్టలతోనైనా సరే తిమ్మాపూర్ వెంకన్న గుడి ఎక్కడానికి నేను సిద్ధం, మరి పోచారం నువ్వు సిద్ధమా అని ఏనుగు రవీందర్ రెడ్డి సవాల్ విసిరారు. 2029లో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారని దశాబ్దాలుగా కాంగ్రెస్ ను నమ్ముకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటి, అదే నేను అడుగుతున్నానని అన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు చెబితేనే బాన్సువాడకు వచ్చి కాంగ్రెస్ తరపున పోటీ చేశానని స్పష్టం చేశారు. ఈ ఇద్దరి గోల ఇలా కొనసాగుతూ ఉండగా సీన్ లోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ లో చేసిన పోస్ట్ మరింత దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన పోచారం కాంగ్రెస్ లోకి వెళ్లాలని తనకు తానే ఒప్పేసుకుంటున్నారంటూ ఆయన మాటలు ట్యాగ్ చేస్తూ హరీష్ విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయించినందుకే పోచారంకు వ్యవసాయ శాఖ సలహాదారు పదవి ఇచ్చారా అంటూ కార్నర్ చేశారు. దీంతో పోచారం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయిందట. తానొక్కటి అనుకుంటే ఇంకోటి అయిందని గొణుక్కుంటున్నారట. ఇలా పోయానేంటని మదన పడుతున్నారట. ఇప్పటి వరకు ఏనుగు రవీందర్ రెడ్డితోనే తలనొప్పి ఉందంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా దొరికిపోయానేంట్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట. మొత్తానికి వీరిద్దరి పోరు అధిష్టానానికి కూడా చేరింది. గతంలో కూడా వర్గ పోరుపై ఆరా తీశారట. ఇద్దరు కూడా సీనియర్ నాయకులే కాబట్టి వారు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్గ పోరుపై స్పందించారు. తాను ఎవరిని నియోజకవర్గం వదిలిపెట్టి వెళ్లమని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక అదే సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలే నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలు అని కూడా ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని దగ్గర మాత్రమే పోటీ చేసి ఓడిపోయిన వారికి ఇన్ఛార్జీలుగా కొనసాగుతారని కూడా స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన దాన్ని బట్టి బాన్సువాడకు పోచారం శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్. మరి ఏనుగు పరిస్థితి ఏంటి, ఆయన దారి ఎటు అని ఏనుగు వర్గీయులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి.